దగ్గుబాటి సురేష్ బాబు వెంకటేష్ కేసు దాంట్లో మీకు రిలీఫ్ దొరికిందా అన్న? ఇంకొక విషయము, సరే ఇంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, ఇంతమంది చేస్తారు కదా, మేమేమో మా కేసులో అప్పుడున్న గవర్నమెంట్లో ఎంత ఘోరంగా ప్రవర్తించారన్నా, నేను లేనప్పుడు నా హోటల్ ధ్వంసం చేసి మొత్తం సామాను ఎత్తుకెళ్ళి అందరు కెమెరాల ముందరనే, అందరు టీవీ ఛానల్ ముందరనే చేసినప్పుడు వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం, నేను వెళ్ళి 3 సార్లు కమిషనర్ కలిసి డీజీపీ గారు కలిసి కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు నేను అదే అడగబోతున్నా, ఏంటంటే పోలీసులు ఇక్కడ చాలా యాక్టివ్గా పనిచేసిర్రు అన్నది ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎస్, బాగా అరెస్ట్ చేసిర్రు, బాగా త్వరగా డెసిషన్ తీసుకున్నారు, ఎంతటి వారినైనా వదిలిపెట్టలేదు. మరి మీ హోటల్ విషయంలో ఉన్నారుగా ఎగ్జాక్ట్లీ పెద్ద పెద్దలు అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఇప్పుడు ఎట్లుంటాయంటే, అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న పెద్దల ఇన్స్ట్రక్షన్ బట్టి అప్పుడున్న పోలీసు వాళ్ళు యాక్ట్ చేశారు. నేనేమంటున్నానంటే ఎవరికైనా ఒకటే న్యాయం ఉండాలి. సో నేనేమంటా, న్యాయం అనేది అందరికి ఒకటే దొరకాలి. సో నా విషయంలో హైకోర్టు జడ్జి లలిత గారు కూడా ఒక కామెంట్ చేశారు, పేదవాళ్ళకు ఒక న్యాయము, పెద్దవాళ్ళకు ఒక న్యాయమా? సురేష్ బాబు వెంకటేష్ పెద్దవాళ్ళు అయితే హోటల్ కూల్చేస్తారా, అట్టెట్ట కూల్చేస్తారు, ఎట్లా పొజిషన్ తీసుకుంటారు, కోర్టు కేసులు ఉండంగా అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. సో నేనేమంటాను, నా కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు ఇంతవరకు? నేను వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టా. క్రిమినల్ కేసు పెడితే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను వెళ్ళి కలిశాను, తర్వాత నేను డీజీపీ రవిగుప్తా గారు ఉన్నప్పుడు కలిశాను, తర్వాత ఇప్పుడున్న సివి ఆనంద్ గారిని కూడా కలిశాను. మరి నా కేసులో ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు, ఎందుకు లోపల వేయట్లేదు? ఏంటి ఇప్పుడు లోపలేసేంత క్రైమ్ ఏం చేశారు వాళ్ళు? లోపలేసే క్రైమ్ ఇప్పుడు ఒక మనిషిని చంపితే సురేష్ బాబు, హీరో రానా, వెంకటేష్, వాళ్ళ అభిరామ్, సో ఈ నలుగురు మీద కేసు ఆల్రెడీ కోర్టులో ఏంటంటే, మా హోటల్ డిస్మెంటల్ చేసినప్పుడు మా వస్తువులు దొంగతనమైన ఒక కేసు కోర్టుకు ఆజ్ఞ తీసుకుంది. వాళ్ళకి సమన్లు పంపించింది. సమన్లు పంపిస్తే ఏముంటుందన్న, ఇట్లే పెద్ద అడ్వకేట్లు పంపిస్తారు, ఏదో రిలీఫ్ తెచ్చుకుంటారు. అట్లా కాదు కదా. ఇప్పుడు మీరు అంటారు మీ కేసుకు వాళ్ళ కేసుకి ఏం తేడా అంటే, ఇక్కడ ఒక మహిళ చనిపోయింది, 307 బుక్ అయింది. నా కేసులో అంటే డే రాబరీ, నిట్ట నిలువుగా ఒక మనిషిని చంపితే ఎంత తప్పో అంత పెద్ద తప్పు వాళ్ళు చేసిర్రు. ఓకే, ట్రెస్పాస్ చేసిర్రు నా హోటల్లోకి, నా హోటల్లో సామాన్లు ఎత్తుకెళ్ళిపోయినరు, నా హోటల్లో ఉన్న మొత్తం నన్ను తీసుకెళ్ళి మళ్ళీ అంటే ఇవన్నీ చేయడం కాకుండా ఆ రాధాకిషన్ రావు అంటూ నా మీద ఉల్టా కేసులు పెట్టిండు. సో నేనేమంటున్నా, ఇంత పెద్ద డే రాబరీ జరిగిందా? కోర్టులో వీళ్ళే ఒప్పుకున్నారు. ఎవరు? సురేష్ బాబు, హీరో వెంకటేష్, మేమే మాకు నవంబర్ 13వ తారీఖున మేము హోటల్ మాకు వచ్చేసింది పొజిషన్ ఒప్పుకున్నారు. అంటే కేసులు కోర్టులో నడుస్తుండగా ఏ విధంగా వీళ్ళకు ఆ పొజిషన్ వస్తుందన్న? ఎవిక్షన్ సూట్స్ ఉన్నాయి, కోర్టు ఆర్డర్ ఉన్నాయి, ఈ రోజు కూడా కోర్టు ఆర్డర్ ఉంది. అంటే మీరు ఓన్లీ ఆ రాబరీ కేసు ఒకటేనా? రాబరీ కేసు ఒకటి కేసు అక్కడ రిజిస్టర్ అయింది, కోర్టుకు ఆజ్ఞ తీసుకుంది. కానీ నా హోటల్లో ఇట్లా అక్రమంగా వీళ్ళు పొజిషన్ తీసుకున్నారు, అక్రమంగా నా మీద దాడి చేస్తున్నారని చెప్పి నేను అప్పుడున్న కమిషనర్ గారికి కలవడం జరిగింది. లాస్ట్ జనవరిలో ఇచ్చా. ప్లేస్ ఆయనదే కదా, భూమి అంతా వెంకటేష్ సురేష్ బాబు కేసు వాళ్ళదేనండి. కానీ మాకు అమ్మారు కదా, అగ్రిమెంట్ ఉంది కదా. మీకు అమ్మారా? లీజ్ ఉంది, అగ్రిమెంట్ ఉంది. లీజ్ ఉన్న తర్వాత, అగ్రిమెంట్ ఉన్న తర్వాత వాళ్ళకు కోర్టు ఆర్డర్లు ఉన్న తర్వాత, అంటే ఇప్పుడు వీళ్ళు కోర్టును ఎట్లా దక్కిస్తున్నారు? అల్లు అర్జున్ ఏమన్నా అంటే ఒక మాట, కోర్టు ఏముంది మీకు ఆర్డర్? కోర్టు నాట్ టు ఎలినేట్, నాట్ టు ఇంటర్ఫేర్. అంటే సురేష్ బాబు గారు దాంట్లో నాట్ టు ఎలినేట్ అని ఉంది, వెంకటేష్ దాంట్లో నాట్ టు ఇంటర్ఫేర్ అని ఉంది. నాట్ టు ఎలినేట్, నాట్ టు ఇంటర్ఫేర్ ఉండగా వాళ్ళు నా మీద ఖాళీ చేయమని కేసు చేశారు. అవి కూడా పెండింగ్ ఉండగా బౌన్సర్లు, ఈ బౌన్సర్ల కల్చరే అసలు బాగాలేదని అదే చెప్పాను నేను. బౌన్సర్లను పెట్టి మొత్తం రాత్రి మొత్తం ఖాళీ చేయించారు. అయితే నేనేమంటున్నా, అల్లు అర్జున్ గారు ఏమన్నారు, నేను న్యాయ వ్యవస్థను గౌరవిస్తా అన్నారు. మరి వీళ్ళెందుకు ఈ దగ్గుబాటి బ్రదర్స్ న్యాయ వ్యవస్థను గౌరవిస్తలేరు? వీరని అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఈ అల్లు అర్జున్ విషయంలో ఇంత స్ట్రిక్ట్గా ప్రవర్తించినప్పుడు వాళ్ళ విషయంలో ఎందుకు ఇంత డీలే చేస్తుంది? అప్పుడు కమిషనర్ వాళ్ళ ఇంకా ఉన్న పొలిటికల్ హస్తం ఎవరు? పొలిటికల్ ఉన్నారా, లేకుంటే ఏ విధంగా వాళ్ళకి బ్యాక్ అవుతుంది? నాకెందుకు న్యాయం చేయట్లేదని చెప్పి అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను అన్న, నాకెందుకు రాయట్లేదు? మీరు కూడా ఎన్నోసార్లు చెప్పారు, ఇంత ఘోరంగా వీళ్ళు అక్రమంగా చేసిండ్రు, అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న పెద్దల మాటలు చేసిరని చెప్పిర్రు. దాంట్లో డైరెక్ట్ కేటీఆర్, కేసీఆర్ గారు వీళ్లకు కమిషనర్ గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, అప్పుడున్న పోలీస్ కమిషనర్ గారికి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. సో ఆర్డర్ ఉండగానే మీకు అగ్రిమెంట్ చేసిన ప్లేస్లో మీ హోటల్ని కూల్చేసిర్రు. మీరు ఎంత అగ్రిమెంట్ చేసుకున్నారు? 18 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నాం. 18 కోట్లు పే చేసాం. ఎన్ని గజాల భూమి అది? మొత్తము 1000 గజాలు ఒకటన్నా, 1200 గజాలు ఒకటి. 1000 గజాల్లో సురేష్ బాబు అగ్రిమెంట్ చేశాడు. ఓకే, నాకు కాకుండా ఇంకో సెకండ్ అగ్రిమెంట్ చేశాడు. ఓకే, ఇద్దరికి వాళ్ళ న్యాయం వచ్చారు. ఈయన సురేష్ బాబు ఏమంటాడు, చాలా మా రామానాయుడు కుటుంబం మేము చాలా న్యాయం ధర్మం అని మాట్లాడతారు కదా, ఇద్దట్లో ఓరికి ఇవ్వాలి కదన్న పూరి. నేనేమంటున్నా, నేను పెద్ద మనిషిని అడిగిన మీ కేసు విషయంలో అసలు ఏంది నందకుమార్, సురేష్ బాబు, వెంకటేష్ గొడవ అంటే,
సో సురేష్ బాబు ఏమంటాడట అంటే ఆయన ఆయన ఫ్రెండ్ కలిసి అగ్రిమెంట్ చేసుకున్నది వాస్తవం కరెక్టే. సో దాని తర్వాత ఇంకొకరిని తీసుకొచ్చి మేము ఆ డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, మా దగ్గర డబ్బులు లేవు, అవ్వట్లేదు, ఇప్పటికే చాలా డిలే అయింది, మమ్మల్ని క్షమించండి, ఇక మీరు ఏమన్నా అనుకోండి, మాకు సంబంధించిన పార్ట్నర్ ఇంకొకరు ఉన్నారని ఆయనకు తెచ్చి మీరే ఆయనకు అగ్రిమెంట్ చేసిరట కదా. ఆయనకు అగ్రిమెంట్ చేయగానే మీరు సరే నేను అగ్రిమెంట్ చేసుకున్నా ఎగ్జాంపుల్, సరే నేను తీసుకొచ్చి అగ్రిమెంట్ చేసిన అని చెప్పి తను ఒట్టేయమని చెప్పండి, ఏదంటది ఇప్పుడు దాన్ని అయితే దేవుని మీద నమ్ముతారు కదా, అయ్యప్ప స్వామి మాలేసుకుంటారు కదా, ఒట్టేయమనండి. నేనేమంటున్నా ఇంకొక అగ్రిమెంట్ చేసిన ఆయన పూటుండు కదా, మరి ఇద్దట్లో ఎవరికి ఎందుకు ఇవ్వట్లేదు, ఒకరికైనా ఇవ్వు కదా, నువ్వు న్యాయం ఉంటే ఒకరికి ఇవ్వాలి కదా, ఇద్దరికి బంగారం పెట్టి కొడుకు పేరు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసినావు? ఈరోజు ఆశ అత్యాశ. నేను చెప్తున్నా కన్నా లాస్ట్ టైం కూడా తొలి వెలుగు చెప్పిన, ఏదో ఒక రోజు ఇక్కడ కూడా మీకు ఫ్లాష్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, హీరో వెంకటేష్ అండ్ సురేష్ బాబు రానా అరెస్ట్ అని చెప్పి అరెస్ట్ అయ్యేంత ఉంటుందా ఈ కేసులో? ఎందుకు ఉండదన్న అంటే ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు? మరి అల్లు అర్జున్ చంపాడా ఆమెని? డైరెక్ట్ వెళ్ళి చంపాడా? లేదు కదా. నా హోటల్లో కూడా వాళ్ళు డైరెక్ట్గా మా కంప్యూటర్ అంటే ఒక 307 కంటే పెద్ద నేరం చేశారు, ట్రెస్పాస్ చేసి నా హోటల్ని ధ్వంసం చేయడము, అందరి మీద పొట్ట మీద కొట్టేయడము అనేది తప్పు. ఇన్ని వేల కోట్లున్నా కూడా ఇంత కక్కుర్తి పడి చేయాల్సిన పని కాదు వాళ్ళది. పెద్ద మనుషులు నా శిలామణి అవుతున్న గోపన్పల్లిది కూడా ఏదో ఉంది కదా, గోపన్పల్లిలో కూడా ఉంది, గోపన్పల్లిలో 90 ఎకరాలు ఉంది. మరి నేనేమంటున్నా అంటే ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు? వాళ్ళ చుట్టాలు ఉన్నారా పొలిటిషియన్లు ఎవరన్నా? వాళ్ళ విఎం కూడా ఏదో ఎంపీ అంట, ఇంకో విఎం కూడా ఏదో ఏమైనా మాట్లాడితే ఖమ్మం ఎంపీ ఉండొచ్చు అన్న, ఖమ్మం ఎంపీ చెప్తారు ఇవన్నీ. లేదు ఏమనంటే వీళ్ళు మార్కెట్లో ఏం చెప్తారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా రిలేటివ్, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అన్నకు నాకు తెలుసు అలాంటి పనులు ఆయన చెప్పడు, ఎందుకు అవే పనులు ఉన్నాయి అంటే వీళ్ళకు చెప్పరు కదా. ఎందుకు వీళ్ళని సహిస్తుండ్రు అంటే ఎందుకు వీళ్ళని మీద యాక్షన్ తీసుకోవట్లేదు? నేను తొలి వెలుగు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి అన్నకు అండ్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి, నా విషయంలో కూడా నా కేసు రిజిస్టర్ చేసి న్యాయం ఏముంటే ఆ విధంగా న్యాయం చేయండి. డే రాబరీ చేసిండ్రు, మొత్తం సామాన్ ఎత్తుకెళ్ళిండ్రు. నేను ఇప్పటికి 10 సార్లు వెళ్ళి డీజీపీ గారిని కలిసిన, కమిషనర్ గారిని కలిసిన, సీఎం గారిని కలవాలంటే నాకు కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సరే సార్ని కూడా ఎందుకు డిస్టర్బ్ చేయాలి, వాళ్ళకి ఎందుకు ఇది ఇంత చిన్న విషయం దానికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కటి సీఎం గారి ముందు మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కదని చెప్పి నేను చేయలేదు. సో డీజీపీ గారు, కమిషనర్ గారు దీన్ని కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని నా డిమాండ్ అన్నా. లేదంటే కోర్టు నుంచి చేపిస్తాను, నేను కోర్టు నుంచి వెళ్తే కొద్దిగా లేట్ అవుతుంది, అయినా కూడా న్యాయం ఉంటుందన్న. నేను 100% చెప్తున్నాను, ఇది 100% జరుగుతుంది. కళ్ళు మూసి తెరిచేలో బిల్డింగ్ కూడా అయిపోద్ది. బిల్డింగ్ అన్న ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకు ఏ విధంగా అవుతుంది. రాత్రి బిల్డింగ్ కూలగొట్టేసిండ్రు, రాత్రి బిల్డింగ్ కడతారేమో, కట్టనియండి. కట్టినా కూడా నేను కానీ కేసులు ఉండగా కట్టడం ఇప్పటికే తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఇంకో తప్పు చేస్తా అంటే మనం ఏం చేయలేము, చేయనివ్వండి.